పరాక్రమశాలి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమాయెను. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మనము సొలొమోను యొక్క జీవన శైలిని మనం గమనిస్తే, సొలొమోనునకు తన జీవితంలో దేవుడు 3 మారులు ప్రత్యక్షమైనట్లుగా మనం గమనిస్తున్నాం. దావీదునకు మారుగా రాజైన తర్వాత అతడు గిబియోనులో విస్తారమైన బలులు అర్పించినప్పుడు కలలో అతనికి దేవుడు ప్రత్యక్షమై తనకు కావలసిన జ్ఞానాన్ని, సిరి సంపదలని, ఘనతని, ఖ్యాతిని ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో దావీదు చేసుకున్న మొక్కుబడిని బట్టి సొలొమోను ద్వారా దేవుని యొక్క ఆలయం కట్టబడుతున్నప్పుడు కూడా దేవుడు మరలా సొలొమోనునకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనా, నీవు నా కట్టడలను అనుసరించి నా ఆజ్ఞల్ని గైకొనుచు నా నీతిని చక్కగా జరిగించుచు నీ తండ్రిని నడిచినట్లుగా నా సన్నిధిలో నిందారహితుడిగా నీవు నడిచిన ఎడల నిత్యముగా నీ గర్భమందు పుట్టేవాడిలో నీ సింహాసమందు కూర్చుండకుండా ఒక్కడైనా వండుకోకుండా పోడు అని ప్రభు మాట్లాడటం జరిగింది. దేవుడు కృపను బట్టి సొలొమోను గారు మందిరాన్ని సంపూర్తి చేసి విస్తారమైన బలులు అర్పించి ఇశ్రాయేలు జనాంగం కొరకు, దేవుని యొక్క ఆలయం కొరకు, ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థించాడు. ప్రార్థించి ముగించిన తర్వాత మరొక్క మారు దేవుడు ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతున్నాడు, సొలొమోనా, నిత్యముగా నీ ప్రార్థన నేను విని ఉన్నాను. నీవు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను గైకొని నీవు నీ తండ్రిని నడిచినట్లుగా మరలా నా సన్నిధిలో నడవమని అనేక విషయాలను ప్రభు చెప్పి దేవుని యొక్క నీతిని గురించి నెరవేర్చమని మరలా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ వాక్యంలో రాయబడిన మాట 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సొలొమోనునకు 2 మారులు ప్రత్యక్షమై అతనిని హెచ్చరించి అతనికి అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునక తన హృదయమును అన్ని దేవతల తట్టు త్రిప్పుకొని అన్ని దేవతలకి ధూపం వేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మన ప్రభు యొక్క ప్రేమ ఈ వాక్య భాగంలో ఎంత ఉన్నదో అర్థమవుతున్నది. 2వ మారు అనేది దేవుడు మనకిస్తున్న అవకాశం. ఈ రోజున నీ పాప విషయమై, నీ జీవన శైలి విషయమై, నీ అతిక్రమముల విషయమై, మన అవిధేయతల విషయమై ఆయన అనేక మారులు ప్రతిస్పందించింది. ఎందుకంటే మనల్ని ఆయన నాశనం చేయడానికి సాధ్యమైన పని ఏం కాదు, అది చిన్న విషయమే ఆయనకి. కానీ ఆయన మనల్ని రక్షించుకోవాలని, ఆయన మనల్ని నాశనం నుండి తప్పించాలని, ఆయన మనల్ని నిత్య రాజ్యములో ఆయన ఎదుట ఉంచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే మనకి ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు. దేవుని ప్రియులారా, పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించునని వాక్యములో రాయబడి ఉన్నది. అయితే కృప అపరిమితంగా విస్తరిస్తుందని పాపములు నిలిచి ఉంటే ఎలా? కాబట్టి దేవుడు వాక్యం ద్వారానైనా, కలల ద్వారానైనా, స్వప్నముల ద్వారానైనా, దైవజనుడి ద్వారానైనా హెచ్చరించినప్పుడు, దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు ఏ స్థితి యందు నిలిచి ఉన్నామో ఆ స్థితిని విడిచి దేవుని చిత్తమును చేయనట్లుగా మనం ప్రయాసపడాలి. అబ్రహాము నా సన్నిధిలో నిందారహితుడు ఉండు అని అన్నప్పుడు అబ్రహాము గారు అలాగే చేశారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందారు. బెర్షబా విషయంలో దావీదు గారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దానిని సద్వినియోగం చేసుకున్నందుకు దావీదు గారిని ఎంతగానో ప్రభు హెచ్చించాడు. ప్రియులారా, పేతురు గారిని కూడా దేవుడు దర్శించి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. పేతురు గారు గొప్ప అపోస్తలుడుగా మార్చబడ్డాడు. ఒనేసిమోను కూడా మునుపు దొంగయ్యి నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు దేవుని వలన అవకాశం పొంది దేవునికి అనేక మంది బిడ్డలకి ప్రయోజనకరంగా మార్చబడ్డాడు. కనుక దేవుని ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన ఉపదేశం, దేవుడు మనకిస్తున్న అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే దీవించబడతాం. లేదా సొలొమోను వలె, సౌలు వలె దేవుని అవకాశాలని తృణీకరించినప్పుడు మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటామని చెప్పుడు సందేహం ఏమీ కూడా లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు విన్న వారందరిని ఆశీర్వదించి మీరు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితమును మార్చుకొని మీరు ఆకుడు కొరకు మీరు సిద్ధపడినట్టు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.